ఏం కథ అనేది. రైట్, ఇంకేమున్నాయి ఇక్కడ? ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు అంటూ వార్త కనిపిస్తుంది. స్పీకర్ కార్యాలయ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు. స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం. తీర్పు ఇవ్వనున్న సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అంటూ వార్త కనిపిస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరచనుంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయించినారంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఆరికెపుడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకరు, కల్వకుట్ల సంజయ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదన జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది. జస్టిస్ గవాయ్ ప్రస్తుతం సిజేఐగా ఉన్నారు. గురువారం ఆయనతో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ తుది తీర్పును వెలువరుచున్నారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా, ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ కాలయాపనపైన అసహనం వ్యక్తం చేశారు. 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. దీంతో తీర్పు ఎలా రాబోతుందనే ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సో జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా భయంతో ఉన్నారా, వణికిపోతున్నారు. నాకు తెలిసి టెన్షన్ తోటి సుప్రీం తీర్పు ఎట్లుండబోతున్నది. ఒకవేళ అనర్హత వేటు కనుక వస్తే తెలంగాణలో 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది. ఇక దీంతో 1+10 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. 1+10 అంటే ఓవరాల్గా 11 నియోజకవర్గాల్లో తెలంగాణలో 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీదనే మరి 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఎన్ని రోజులు స్పీకర్ కాలయాపన చేస్తారు? ఇంకో 4 ఏళ్ళ దాకా కాలయాపన చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలంటూ సుప్రీం మరి సీరియస్ అవుతూ ఏప్రిల్ 3న తీర్పుని రిజర్వ్ చేసి పెట్టింది. ఇవాళ ఆ తీర్పును వెలువరచబోతున్నది. తుది తీర్పు ఇది. ఈ తీర్పును బట్టే ఆ 10 మంది భవిష్యత్తు నిర్ణయం ఉంటుంది. సో భవిష్యత్తు ఎట్లుండబోతుంది? దానం నాగేందర్ అయినా, కడియం శ్రీహరి అయినా, తెల్లం వెంకట్రావు అయినా, ఆర్కెపుడి గాంధీ అయినా, ప్రకాష్ అయినా, కాళే యాదవ్ అయినా, పోచారం అయినా, సంజయ్ అయినా చెప్పుకుంటూ పోతే ఈ 10 మంది భవిష్యత్తు ఇవాళ సుప్రీంకోర్టు చేతిలో ఉంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుతో వాళ్ళ భవిష్యత్తే మారిపోయే అవకాశం ఉంది. సో ఏం జరుగుతుందో అని ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణంలో జంపింగ్ ఎమ్మెల్యేలు 10 మంది కూడా ఉన్నారట. మరి 10 మంది ఎమ్మెల్యేలు ఏం జరుగుతుంది? ఒకవేళ అనర్హత కనుక పడితే మరి 10+1 11 నియోజకవర్గాలలో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. చూద్దాం. సుప్రీం తీర్పు మీద మనం కూడా కామెంట్ చేయలేం. ఏ తీర్పు వస్తుంది, ఏం తీర్పు ఇవ్వబోతుందో చూసే ప్రయత్నం చేద్దాం, వెయిట్ చేద్దాం. మనం పోల్ కూడా పెట్టినట్టు కదా, తెలంగాణ ప్రజల్ని అడిగినాం, పోల్ పెట్టి తెలంగాణ ప్రజల్ని అడిగినాం. ఏమని అడిగినాం? అయ్యా తెలంగాణ ప్రజలారా, మరి ఈ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడాలా వద్దా అని మనం తెలంగాణ ప్రజల్ని కూడా అడిగినాం. అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజల మీద పోల్ పెట్టేసే ప్రయత్నం చేస్తాం. ఇక చూడండి, జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా అని అడిగితే 867 మంది కామెంట్ చేసిరా. ఈ 867 మంది కామెంట్లో ఆల్మోస్ట్ 66% మంది ఏమంటారు? జంపింగ్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడతామని చెప్పేసి 66% అని చెప్తారు. సో చూద్దాం, తెలంగాణ ప్రజలకే మరి ఈ నిర్ణయాన్ని మనం వదిలేద్దాం. వాళ్ళు పడుతుందని చెప్తారు. పడదా మనం కూడా చెప్పలేము. ఎందుకంటే సుప్రీం తీర్పు ఎట్లుంటుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సుప్రీం తీర్పును కూడా ఎవరు వ్యతిరేకించలేరు. కాబట్టి సో తెలంగాణ ప్రజలైతే బలంగా నమ్ముతున్నది ఏంది? 11 నియోజకవర్గాల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఆ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడబోతుందని తెలంగాణ ప్రజలే చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఏం కథ అనేది.